పాపాన్ని నీవు చంపు, లేదంటే పాపము నిన్ను చంపేస్తుంది. పాపాన్ని మనం చంపకపోతే మనలో పెరుగుతున్న పాపాన్ని, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులను మనం సంహరించకపోతే ఆ పాపం మనల్ని చంపేస్తుంది. పాపం చంపేయడం అంటే ఏంటంటే స్పిరిచువల్గా మనల్ని చంపేస్తుంది. బయటకి బాగానే ఉంటాం, బయటకు బ్రతుకుతున్నట్లే కనబడతాం, బయటకు ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, వ్యాపారాలు చేస్తుంటాం, తిరుగుతుంటాం, నడుస్తుంటాం, కుటుంబ జీవితంలో సాగిపోతూ ఉంటాం. కానీ పాపాన్ని పెంచి పోషిస్తే, పాపాన్ని చూసి చూడనట్లుగా వదిలేస్తే ఆ పాపం ఏం చేస్తుందంటే ఒకరోజు మనల్ని చంపేస్తుంది, ఆధ్యాత్మికంగా మనల్ని నశింపజేస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, పాపము, నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నానండి పాపంతో, ఏం పర్వాలేదండి, ఈ అలవాటు అండి నాకు బాగా హ్యాబిట్ అయిపోయిందండి, ఇక ఇది నేను చేయకుండా ఉండలేకపోతున్నానండి, నాకు ఇప్పటివరకు ఏం అవ్వలేదండి, తాగుతా ఉన్నా ఏం అవ్వట్లా, తాగిన చాలామందికి అవయవాలు పాడైపోతున్నాయి అన్నారు కానీ నాకేం అవ్వట్లా, కాబట్టి నాకేం అవ్వదని సమ్ పీపుల్ ఆర్ జస్ట్ కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ సిన్ అండ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. పాపాన్ని చేస్తూ, పాపంలో ఆనందిస్తూ, అలవాటు పడిపోయి, చాలా కంఫర్టబుల్ అయిపోయి, నాకు ఏ హాని కలగట్లేదు, నేనంతా బాగానే ఉన్నాను అనుకుంటున్నారు. కానీ పాపాన్ని చంపకపోతే పాపం మనలని చంపేస్తుంది. మనం ఆత్మీయంగా చనిపోతాము. నిత్య నరకాగ్నికి ఈడ్చుకు వెళ్ళే శక్తి దేనికి ఉందంటే పాపానికి ఖచ్చితంగా ఉంది. అందుకే